మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాధపడకు, రా. ఇదిగో అత్తయ్య గారు, గాయత్రి ఇక్కడే ఉంది, మీ మనవరాలు. అత్తయ్య గారు ఎందుకలా చూస్తున్నారు? రాధను చూసినప్పుడేమో ఆమె కళ్లల్లో తెలియని మెరుపు, ప్రేమ లాంటివి కనపడ్డాయి. గాయత్రిని చూసి ఎందుకంత బెరుకవుతున్నారు? ఏమండి, అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? డాక్టర్ గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుందండి. కొన్ని రోజుల్లోనే అత్తయ్య గారు మళ్ళీ మనతో మామూలుగా ఉంటారు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు దేవకి. మరి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే అమ్మ అలా పడిపోవడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. అయినా అమ్మ నా పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్రతి అడుక్కి జాగ్రత్తగా ఉండే మనిషి అంత ఈజీగా ఎలా పడిపోతుంది అసలు? అంటే ఈ విషయంలో మీకేదైనా అనుమానం ఉందా అండి? అనుమానం కాదు దేవకి, ఖచ్చితంగా ఏదో జరిగింది అనిపిస్తుంది. దీని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. అమ్మో, వీళ్ళు నాన్నమ్మ ఎలా పడిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి. లేదు నాన్న, పాపం నానమ్మ మన ఇంట్లో జరిగిన సంఘటనల వలన బాగా డిస్టర్బ్ అయింది. నాకు తెలిసి వాటి గురించి ఆలోచిస్తూ వచ్చింది. అప్పటికి 2-3 సార్లు నానమ్మ నానమ్మ అని నేను గట్టిగా పిలిచాను. కానీ తను నా పిలుపుని పట్టించుకోకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు నానమ్మ కాలు స్లిప్ అయ్యి పడిపోయింది. ఇదంతా నేను చూస్తూ ఉండగానే క్షణంలోనే జరిగిపోయింది. అప్పటికే నేను పరిగెత్తుకుని వెళ్ళి నానమ్మని పడిపోకుండా పట్టుకుందామని ప్రయత్నం చేశాను. కానీ అప్పటికే కాలు స్లిప్ అయిన నానమ్మ స్పీడ్గా అలా పడిపోయింది. ఆ తర్వాత నేను మీ అందరినీ పిలిచాను. ఇదంతా ఆ రాధ క్రియేట్ చేసిన న్యూసెన్స్ వల్లే జరిగింది. లేదంటే నానమ్మ పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు. ఊరుకో గాయత్రి, నాన్నమ్మకి ఏమీ కాదు. ఎప్పట్లాగే మనతో హ్యాపీగా ఉంటారు. అవును గాయత్రి, ఎంత ఖర్చైనా పర్లేదు. అమ్మకి మంచి వైద్యం చేయించి అమ్మ బాగయ్యేంత వరకు చూద్దాం. అప్పుడు అమ్మే చెప్తుంది ఏం జరిగిందనేది. అమ్మో, ఆ ముసలిది మంచిగా అయ్యి మాట్లాడిందంటే మొదట నా విషయమే చెప్తుంది. నేనే దొంగ గాయత్రిని అని, నిజమైన గాయత్రి రాధ అని చెప్పేస్తుంది. ఎప్పటికీ అలా జరగనివ్వకూడదు. అవసరమైతే ముసల్దాన్ని అట్నుంచటే పైకి పంపించైనా సరే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి. మళ్ళీ బాగవ్వకూడదు ఆ ముసల్దే.
ఏంటండి రాధా మనోహర్ మళ్ళీ వచ్చారు? మామూలుగా రావడం కాదు, విత్ బ్యాగ్స్ వచ్చారు. పద చూద్దాం. పదండి. మళ్ళీ కాల్ చేస్తా. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చా? మళ్ళీ ఏం నాటకాలు ఆడడానికి వచ్చారు? పైగా బ్యాగులు తీసుకుని వచ్చారు. అమ్మా అమ్మా, ఈ రాధ మళ్ళీ బ్యాగులతో వచ్చింది. ఏంటి, నా మనవరాలు బ్యాగుతో సహా వచ్చిందా? అంటే ఇక మా దగ్గరే ఉంటుందా? అయినా ఈ సత్యలాంటి మోసగత్తి ఇంట్లో ఉండగా తను బయటెందుకుంటుంది? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వస్తుంది. చూసావమ్మా, రాధా రాత్రి వెళ్ళినట్టే వెళ్ళి పొద్దున్నే బ్యాగులతో సహా వచ్చింది. ఎందుకొచ్చారు? మమ్మల్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? ఎన్నిసార్లు మా ఇంటికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినా కూడా మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ప్రతిసారి ఏదో ఒక వంకతో వస్తూనే ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయ్యో దేవకి, తనే నీ కూతురు గాయత్రి, మానింటి వారసురాలు. నువ్వు మాటలంటుంది నీ కూతున్నని నువ్వు తెలియక మాట్లాడుతున్నావు. నిజం తెలిసిన నేనేమో ఏమి మాట్లాడలేకపోతున్నాను. నా కుటుంబానికి ఎలాంటి కష్టం పెట్టావు దేవుడా. మోసగత్తె సత్యనేమో కూతురు అనుకుంటూ నిజమైన కూతుర్ని చీదరించుకుంటున్నారు. అది కాదమ్మా, ఒక్కసారి నా మాట విను. మేము ఎందుకొచ్చామంటే, మీరు ఎందుకొచ్చినా నాకు అనవసరం. హ, మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ ఇంట్లో సెటిల్ అవుదామని వచ్చుంటారు. మర్యాదగా మీరు ముందు బయటికెళ్ళండి. మీరేం చెప్పినా నేను వినను. అమ్మ చెప్పింది అర్థం కావడం లేదా మీకు? ముందు బయటికి నడవండి. ఇంత ధైర్యంగా బ్యాగులతో సహా మీరు వద్దంటున్నా మేము వచ్చామంటే దానికి కారణం ఏమై ఉంటుందో చెప్పడానికి కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా అండి? ముందు మేము చెప్తున్నది విని కదా మీరు మాట్లాడాలి. కనీసం మనిషిని మాట్లాడనివ్వకుండా బయటికి వెళ్ళండి గొడవ చేస్తే ఎలా అండి? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే వచ్చారు కాబట్టి. మొదట ఉద్యోగం అంటూ వచ్చారు, తర్వాత కూతుర్ని అంటూ వచ్చారు. ఇలా ఎన్నిసార్లు మీరు ఇంటికి వచ్చినా అన్నిసార్లు మేము మాట వినాలా? మళ్ళీ ఏదో పథకం ప్రకారమే వచ్చుంటారు, అంతే కదా? కాదు,